CM4 న్యూస్ కి స్వాగతం. కర్నూలు స్థానిక పట్టణంలోని బి క్యాంప్ సమీపంలో గల బీసీ భవనం నందు కర్నూలు జిల్లా అధ్యక్షులు లాయర్ మురళీమోహన్ అధ్యక్షతన కర్నూలు జిల్లా బీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నకలమిట శ్రీనివాసులు గారు, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర్ యాదవ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని, బీసీలకు పార్టీ పదవుల్లో ఎంతో అన్యాయం జరిగిందని, కావున టీడీపీ హయాంలో బీసీలకు భద్రత కల్పిస్తూ బీసీల రక్షణ చట్టం అమలు చేయాలని, అలాగే బీసీలకు బీసీ సప్లాన్ అమలు చేయాలని, బీసీలకు అంతలో ఎంతో న్యాయం జరుగుతుందని, అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, ప్రచార కార్యదర్శి వేంపేట రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర యాదవ్, యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బెస్తా గ్యాస్ శ్రీనివాస్ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు శకుంతల, ప్రధాన కార్యదర్శి భారతి, గొర్రెల పెంపకం దారుల చైర్మన్ కురువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మొట్టమొదటి నుంచి చట్టసభల్లో మరి రిజర్వేషన్స్ కావాలి 50%. మా జనాభా నిష్పత్తి ప్రకారం కుల గణన జరపండి. మా జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే మహిళా బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టారో ఆ మహిళా బిల్లులో మా మహిళలకు సబ్ కోటా ఇవ్వండి. అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి బడ్జెట్ కేటాయించండి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించండి. అట్లాగే మా బీసీ ఉద్యోగులకు ఎస్టీ ఎస్సీల మాదిరిగా మాకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి ప్రమోషన్స్లో అని మొట్టమొదటి నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. మరి అనేక పోరాటాల ఫలితంగా విద్యాపరంగా అయితే కొన్ని సంస్కరణలు తెచ్చుకోవడం జరిగింది, కానీ ఇంకా అనేక విధాలుగా మరి వెనుకబాటుతనంతో మరి బీసీలంతా జనాభా నిష్పత్తిలో అధిక శాతం ఉన్నప్పటికీ ఓట్లు మావి, సీట్లు మీవే. మరి ఏ పార్టీ చూసినా అగ్రకులాల పార్టీలు బీసీలను తొక్కేస్తున్నాయి. అటువంటి పరిస్థితి రాకుండా మరి పెద్ద ఎత్తున ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి అనేక మందిని ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఈరోజు సమావేశం ఏమిటంటే మహిళల పైన, బీసీ మహిళలు వాళ్ళ సమస్యలపైన అన్నగారు సీనన్నగారి ఆధ్వర్యంలో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటిదైనా బీసీ మహిళలపైన ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి పోరాటమైనా మేము వాళ్ళ ఆధ్వర్యంలో ముందుండి వెనకుండే ముందు పోరాడతామని, ఈ చట్టాలు ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు కూడా వర్తించాలని మేము ఈరోజు జాయిన్ అయ్యి బీసీ అన్ని కులాలను కలుపుకొని బీసీ సంఘంని జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళాలని, అందరితో బాగా ఇది పైకి తీసుకురావాలని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది.